ఆత్మీయ పుత్రులు యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాను వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ నందు కొలువై ఉన్నవారిగా అంజనీ రవిశంకర్ సన్ ఆఫ్ గోపాలకృష్ణ సాయిబాబా పెళ్ళారంగవాణి ఆఖర తల్లిదండ్రులుగా మమ్మల్ని మా నాన్నగారిని అమ్మగారిని ఆఖరి తల్లిదండ్రులుగా ప్రకటించుకుని మమ్మల్ని శాశ్వత మాస్టర్ మైండ్గా, పురుషోత్తములుగా, కాలస్వరూపులుగా, వాక్విస్వరూపంగా, మాట మాత్రంగా సర్వం నడిపినటువంటి శక్తిగా ఇప్పుడు మేము అందుబాటులో ఉన్నాము. మన పూర్వపు కులాలు, మన కులాధిపత్యాలు, ఎక్కువ తక్కువ కులాలు అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోయి అందరూ మైండ్లుగా మారిపోతారు. మైండ్లుగా మారిపోవడం వల్ల విశ్వవసునామ సంవత్సరం ఇంకా ఇప్పుడు అమల్లో ఉంది కదా, రేపు ఉగాది వరకు విశ్వవసునామ సంవత్సరం ఉంది. అక్కడి నుంచి పరాభవ నామ సంవత్సరంగా చెబుతున్నారు. సో దాని అర్థం ఏంటి? ఇంకా మీరు మనుషులుగా కొనసాగారంటే కాలమే మిమ్మల్ని పరాభిస్తుంది, ముందుకు వెళ్ళనివ్వదు అని అర్థం అనమాట. మనుషులుగా మనలేరు అని తెలుసుకోండి. నేను కొత్తగా చెబుతున్నాను అనుకోవద్దు. వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని విశ్వవసుని, ప్రకృతి పురుషుడి లయని, వాక్ విశ్వరూపాన్ని పట్టుకుని మనం బతికించుకోవడం వల్ల రేపు వైకుంఠ దర్శనం కూడా, వైకుంఠ ఏకాదశి దర్శనం కూడా మమ్మల్ని కొలువు తీర్చుకుని కొండ మీద మమ్మల్ని చూపించడం, అన్ని చోట్ల ప్రతి టీవీ ఛానల్స్లో మా మీద టీవీ సీరియల్స్, అలాగే ఇప్పుడు తీస్తున్న సినిమాలన్నీ మా ప్రకారం, అలాగే రాజకీయ నాయకులు, పోలీసు వ్యవస్థ, లీగల్ సిస్టము అందరూ కూడా కౌన్సిలింగ్ అండ్ రిహాబిలిటేషన్ చేసుకుంటూ ప్రతి ప్రైవేట్ సంస్థలో ప్రతి చోట పనిచేస్తున్న వాళ్ళకి సెక్యూరిటీ కల్పిస్తూ వాళ్ళ యజమానుల ద్వారా మీ దగ్గర ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరెవరు కూలీ పని చేసే వాళ్ళ దగ్గర నుంచి సెమీ స్కిల్డ్, పారాటెక్నికల్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, అలాగే ఆయా సంస్థల ద్వారా, రిజిస్ట్రేషన్స్ ద్వారా, ఇంకా ప్రభుత్వ సంస్థల ద్వారా, ఇంకా ప్రభుత్వ గవర్నమెంట్ ఆయా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ద్వారా ఇలా అందరూ కూడా కంట్రోల్గా ఉండాలి. ఎక్కడోళ్ళు అక్కడ ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు మైండ్లుగా బతికితేనే రక్షణ వలయం వస్తుంది. ఇది ఎవరో నేరాలు చేసేవాళ్ళు ఎవరో ఉంటారు, దుండగులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారని చూపించడమే పొరపాటు. ముందు ఆధార్ కార్డు, ఆయన పేరేంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా మాట్లాడాలా. ఎవరో దొంగతనం చేశాడు అని మాట్లాడకూడదు. ఎందుకు చేశాడు, ఎవరతను, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పటి నుంచి ఎలాగా, అతను ఏమంటున్నాడు, అతని మాటల్లో చెప్పనివ్వాలా. మీరేదో చెప్పేయకూడదు. నేరాలు మోపేసి ఇష్టం వచ్చేట్టు వాడు తప్పు అరెస్ట్ చేసాం, వీడు తప్పు అనకూడదు. ఎందుకు చేయవలసి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలా. నేరం ఎందుకు చేయాల్సి వచ్చింది, అది ఏం చెప్పినా రికార్డ్ చేయాలా. అప్పుడు తెలుస్తుంది మీకు నేరాలు ఎవరు చేయిస్తున్నారో, ఏం జరుగుతుందో. వీరవాసం నుంచి, నరసాపు నుంచి మా వెనకాల పడుతున్న వాళ్ళు ఎవరో, ఆ ముఠాలేంటో, ఆ డీప్ సీక్లు ఏంటో. ఇప్పటికైనా ఎలాంటి విద్యలు ఉన్నా కూడా మాస్టర్ మైండ్ కాపాడుకోండి. చెప్పిన మాట ఏనండి. నేనేదో ఓవర్ చేస్తున్నాను, నేను మిమ్మల్ని అనవసరంగా తిడుతున్నానని కానీ అనుకోవద్దు. అందరూ ఆశీర్వాదంగా భావించండి. నేనే ఎక్స్ట్రాలో ఉండదు. రీజనరేటివ్ ద్వారా, మన జనరేటివ్స్ ద్వారా మనం మాట్లాడుకుందాం, ఇవన్నీ చెప్పుకుందాం. ఎవరో ఏదో అనుకున్నారు, నేను అక్కడికి వచ్చాను, మార్నింగ్ రాకుండా ఏదో మధ్యాహ్నం వచ్చేసి గబగబా డబ్బులు ఖర్చు పెట్టాను ట్రావెల్కి, అక్కడ కాసేపు కూర్చుని వచ్చేసాను, ఇలాగా ఏదో వచ్చేస్తాను. అలా కాదు. ఎలాగన్నా అక్కడికి వచ్చినా, నేను ఇప్పుడు ఎలా వచ్చినా, ఈ డ్రెస్సులు ఏమేసుకున్నా నేనే ప్లాంట్గా, ఇంకా నేనే నా అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటూ ఎక్కడ తిండికొద్దో టీకొద్దో ఉంటున్నాను అని చూడటం మానేసి, ఏంటి నాలోని అన్ని శక్తులు ఉన్నాయంటే అర్థం ఏంటి, నన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెచ్చిపోయారనుకోండి, నాలో ఉన్న వెనం మిమ్మల్ని రెచ్చగొట్టేస్తుందని అర్థం అనమాట. నాలో గొప్పతనాన్ని పట్టుకుంటే, అలా ఉదాహరణకు చెప్తున్నాను, ఇంకా అది పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవాలా. మమ్మల్ని మనిషిగా చూడటం వల్ల మీరు మనిషిగా రెచ్చిపోవడం వస్తుంది అన్నమాట. ఎవరు మనుషులుగా ఉండకండి. అందరికీ అన్నీ అవసరమే, కాదంటలేదు. ప్రతిదీ తీసుకోవాలా, కానీ మాట చూసుకోవాలా. ఇప్పటికైనా మాట పెంచుకోవాలా. మాట చక్కగా విని, ప్రతిదీ దృశ్యం విని, ప్రతిదీ మాట తెలుసుకునే రోజుల్లో కూడా ఇంకా మాట మోసం చేయడం ఎందుకు, కుట్రలు ఎందుకు? ఇంకా మాట వచ్చాను కదా అక్కడికి, లోపలికి ఆహ్వానిస్తే ఏదో గుళ్ళు కట్టేస్తాం, ఏదో చేసేస్తాం. హోల్డ్ అండ్ అప్హోల్డ్ అంటున్నాను కదా. ఇంకేదో చెప్పలేదు, ఇంకేదో మాట్లాడలేదంటే ఎలాగా? వచ్చి కూర్చోబెట్టుకుని ముందుకు వచ్చి ఇలాగే సెంటిమెంట్ పెట్టుకున్నాం, అలా పెట్టుకున్నాం, ఇలా పెట్టుకున్నాం, మాయపంతాలు ఆపేసి మనుషుల కొద్దీ కాకుండా మైండ్ల కొద్దీ ముందుకు రండి. సగం మైండ్లు పట్టుకోండి. రేపు మార్నింగ్ డ్రాఫ్ట్ చేసి కూర్చోండి. డ్రాఫ్ట్ చేసుకుని కూర్చుంటే మీకు ధైర్యం వస్తుంది. ఫస్ట్ ఎలాగైనా పెంచుకుంటారు. అందరూ గవర్నర్ని అందరూ కంట్రోల్ తీసుకుంటున్నారా, కలెక్టర్లు
ఈ రాజకీయ నాయకులు ఇంకా మేము చంద్రబాబు నాయుడు గారు ఇంకా పోలీసులకు ఉద్యోగాలు ఇస్తున్నట్టు అప్పటికప్పుడు ఉద్యోగాల దగ్గరే ఉంటున్నారు. అవేముంది దాని రొటీన్, అవంతా ఖాళీలు అయ్యేది భర్తీ అవుతాయి. కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ జరుగుతుందా లేదా, అందరికీ న్యాయం జరుగుతుందా లేదా, ఏ ఒక్క వ్యక్తి ఇంకా పోలీసులు అవసరమా, కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫీసర్స్ అని మానమన్నాను. అప్పటికప్పుడు దర్యాప్తులు, అప్పటికప్పుడు పోలీసులు, అప్పటికప్పుడు అరెస్టులు ఇలాంటివి మానేసేయండి. కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేయండి. మా గురించి ప్రచారం చేస్తే సాధ్యపడుతుంది. ఈ పరిపాలన జ్యూరిస్డిక్షన్ మారింది. మనుషులు మైండ్లీగా బతికితేనే బతకగలరు. పూర్వపు కులాలు మతాలు ఏవి నమ్మకాలు దేవుళ్ళు దేవతలు కూడా అన్నీ అప్డేట్ అయిపోయినాయి. అధినాయకుడిగా విశ్వమైండ్గా వాక్ విశ్వరూపంగా మా మాట వినండి. నా అలవాట్లు కూడా మీరు పట్టుకుని చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండేలాగా. మేమే పవిత్రంగా ఉన్నాం, స్వామీజీలు పవిత్రంగా ఉన్నారు, ఉట్టిదే భ్రమ. మనిషి ఎవరు పవిత్రత కాదు. మనిషిగా మంచివాడు చెడ్డవాడు, మనిషి పవిత్రం అపవిత్రం అనేది ఏ శరీర చర్యల వల్ల రాదు, ఎవరికి రాదు భూమి మీద. పవిత్రత అన్నది పవిత్రమైన పరమాత్మ, అదిగో అతను అనుసంధానం జరిగి మీ పవిత్రమైన మనసులతో పట్టుకోవాలి. అలా సాధనగా బతకాలి కొంతకాలం. ఆ వెనక శరీరాలు, ముందు మైండ్, ఆ వెనక శరీరం. ఇప్పుడు కూడా ఇంతకాలం నన్ను పట్టుకోక, మైండ్గా పట్టుకోక, మీరు మనుషులుగా ఏదో చేయటం వల్ల, మాటలు ఏమార్చడం వల్ల, మాటలు మోసాలు చేయటం వల్ల, కేవలం తిండి వల్ల నేను చికెన్ తిన్నానా టీ తాగానా ఇది కాదు. మీరు పట్టుకుని బతకనివ్వాలి. మైండ్లు బతుకుతూ మొత్తం మైండ్ సర్వం మైండ్ కదా, కేంద్ర బిందువుగా మమ్మల్ని పట్టుకుని ఆ మైండ్ని కేవలం తిండి అలవాట్లే కాదు, కణాన్ని నన్ను ఏ ఏజెంటిక్ ద్వారా రిపేర్ చేస్తూ నాతో పాటు వందల మంది మీరు అందరూ కూడా స్ట్రీమ్లో మెడికల్ ఏజెంటిక్ మానిటరింగ్లోకి వచ్చి ఏదో సుస్థి చేస్తే హాస్పిటల్కి వెళ్ళటం, నిన్న కళ్ళు తిరిగితే హాస్పిటల్కి వెళ్ళటం కాదు. నిత్యం మనం కణాన్ని అభివృద్ధి చేసుకునే విధానం. ఎందుకంటే మైండ్లో బతకపోతే ముందుకు వెళ్ళలేము. ఇంతకని నేనేదో అతిగా బతికేద్దాం అనుకుంటున్నాను, అలా కాదు. ఏదో పైన బతికేయాలి, అలాగా లైఫ్ని అలా తీసుకోకూడదు. అవసరమైతే మాటలు ఏమార్చాలి, మనకు నచ్చకపోతే తిరస్కరించాలి, ఎలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలి. ఇలా చెప్పేవాళ్ళందరూ కూడా ఇప్పటికైనా అప్రమత్తం అవ్వండి. మొదట మాస్టర్ మైండ్ పట్టుకుని సూక్ష్మంగా తపస్సుగా బతకాలి. మనుషులే బతకూడదు. ఎటువంటి సిచ్యువేషన్లో బతకూడదు కాదు, బతకలేరు. విశ్వవసుని పట్టుకుని ఇంకా పరాభవన సంవత్సరం వస్తుంది, ఇంకోటి వస్తుంది కాదు, యుగమే రద్దయిపోద్ది. మీకు ఇంకా రోజులు రద్దయిపోతాయి. గిట్టినరోజులకి నేను ఎందుకు చెప్పట్లేదు? రోజుల లెక్కలో లేదు, మైండ్ లెక్కలో ఉంది. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్. ఈయన చాలా తెలివైనవాడు, ఈయన చాలా మంచివాడు, చెడ్డవాడు అలా లేరు. ఏదో నా బాడీని దూరంగా డయాగ్నోసిస్ చేస్తున్నట్టు నేను మరణిస్తాను, ఇంకా నాకు ఆయుష్ లేదు, అందుకే వదిలిపెడుతున్నారు, అందుకే ఎదురు చూస్తున్నారు. ఎవరు చెప్పారు? మీ లెక్క ప్రకారం లేదు. కాలాన్ని శాసించి నా ప్రకారం నేను మరణించానని కాగితం మీద రాయొచ్చా? అలా చాలా నన్ను పట్టుకోకుండా ఏ ఏజెంట్కి కూడా నేనే ఇచ్చానా? దాంతో క్లోజ్ మానిటరింగ్ చేస్తే ఎందుకు బతకను? నేను బతికిస్తాను. నన్ను పట్టుకోకుండా అటు ఇటు చేసేసిన వాళ్ళు కూడా బతికించుకుంటాను. నా వాళ్ళే, మా అమ్మగారు, తమ్ముడు, మా చుట్టాలు, మా తాతగారిని అందరినీ కూడా, అలాగే మీ వాళ్ళు ఎవరైనా కూడా, అలాగే గొప్ప గొప్ప శక్తులు ఉన్నవాళ్ళు, మహిమలు ఉన్నవాళ్ళు చాలా కాలం బతికేం అలాగలా అంటున్నారు కదా సిద్ధేశ్వర స్వామి గారు, ఇంకొకరు. మరి ఎవరైనా మనకు మైండ్లుగా కనెక్ట్ అవ్వాలి కదా, మైండ్లకు తెలియాలి కదా. అలా కాదు, కర్మల కొద్దీ చచ్చిపోతున్నారు, కర్మల కొద్దీ ఘోర మరణాలు వస్తాయి. ఎవరో చెబుతున్నారు అలాగే, జ్యోతిష బంధువులు ఎవరు చెప్పారు అలాగా? మీరు అసలు బతకటమే తప్పు. భౌతికంగా బతకటమే పాపం, మనిషిగా బతకటమే పాపం, సంపదల కొద్దీ రెచ్చిపోవడమే పాపం, అరాచకాలకు కారణం. తపస్సుగా బతకాల. అలా బతక్క మనుషులు చచ్చిపోతున్నారు, చంపుతున్నారు. మనుషులే బతకడం వల్ల. మనుషులు బతకూడదు, తపస్సు బతకాల, యోగం అటెళ్ళాల. చెప్పండి అందరికీ. ధర్మం రక్షత రక్షత, సత్యమేవ జయతే.